నందు మీ మామయ్య కనిపించాడు. ఎక్కడ ఉన్నాడు? రా చూపిస్తా. ఇక్కడే ఉన్నాడు. చూసావా? అవును. నిజంగా? ఇదిగో చూడు. అటు చూడు. ఇక్కడే ఉండాలి. ఏమయ్యాడు? నా జేబులో ఉన్నాడే. ఎవడో లాక్కెళ్ళి ఉంటాడు మళ్ళీ. లంక బిందెలు రావాల నమః. ఓం ధనలక్ష్యాయ నమః. ఏంట్రా ఇది? ఏంటి ఇదంతా? అక్కడావు. నాకు నిధి దొరికిన తర్వాత నిన్ను నేను పనిలో పెట్టుకుంటా. ఏంట్రా? సార్ ఆగండి సార్, మేము ఉన్నాం కదా సార్. వాడిని వదిలేండి సార్, మేము చూసుకుంటాం కదా. ఏంటండి? ఏంటి చెప్పండి. పావు గంటలో క్లియర్ చేస్తానన్నారు. తెల్లారింది. ఏం ఉపయోగం లేదు. వీడేమో శవం తీసుకొస్తాడు, వాడేమో పూజలు అంటాడు, ఇంకోడేమో సంతకం పెట్టమంటాడు. ఏంటిదంతా మాకు? లొల్లియే కానీ అమ్మా పడుకున్నావు అమ్మా. నేను డిస్టర్బ్ చేద్దామా? అందరు దండం పెట్టి అమ్మకు పడుకుందమ్మా. అమ్మ పిచ్చోడా, అడిగితే చెప్పవేంట్రా? మెంట్లా నీకు? ఆగు అమ్మా. తల్లి అవునమ్మా, మమ్మల్ని అక్కడ రమ్మంటావమ్మా? ఓకే అమ్మా, నీ మాట ఎప్పుడైనా కాదన్నావు అమ్మా. ఇప్పుడే వచ్చేస్తున్నావు అమ్మా. అరే రారా, అమ్మ పిలుస్తుంది. అమ్మకు దండం పెట్టు. గన్నుది అమ్మ ఫీల్ అవుతుంది. ఎక్కడికి పోతాడ్రా వాడు? ఒక్కసారి నా చేతికి దొరకాలి. అయిపోయాడు వాడు. ఎక్కడున్నావా? ఎక్కడికి పోతారా? నాడు బయటికి నాడు. ఆ ల్యాప్టాప్ ఎక్కడుందో చెప్పు. ఓం అమ్మ తెల్ల అమ్మ తెల్ల. అరే మర్యాదగా వెళ్ళిపోండి, లేదంటే వీడి తలకాయ పేలిపోతుంది. ఈ చేత సంతకం పెట్టించుకుని ఇక్కడ నువ్వు దాచిపెట్టిన డబ్బంతా తీసుకుని పోతాన్రా. ఆశ మేమేమైనా తొక్కుడు బిల్లు ఆడడానికి వచ్చామా? వాడిని వేసేస్తే ఆస్తిలో సగం వాటా ఇస్తుంది. అవును. మరి నా వాటా? ఆల్రెడీ ఒక బుల్లెట్ వేస్ట్ అయింది. రెండో బుల్లెట్ వీటి తల్లోకి వెళ్ళక ముందే మీరందరూ వెళ్ళిపోండి. కమాన్. వేరే చెప్పాలా? వెళ్ళండి ఇక్కడి నుంచి. క్యాజువల్ గా వచ్చాం, పోతాం. వెంకట్, ఆ పేపర్స్ తీరా. మర్యాదగా సంతకం పెట్టు. పెట్టు సంతకం పెట్టు. హ్యాండ్స్ అప్. కదిలితే కాల్ చేస్తా. మర్యాదగా గన్నిచ్చేయి. అన్న పోవన్నావే. అల్లుడు చాలా థ్యాంక్స్ అల్లుడు. భలే వాడే మామయ్య. కొట్టు బాను, కొట్టు, ఇంకా కొట్టు. నేను చేసిన పనికి ఈ శిక్ష చాలదు. మన అమ్మాయిని అందుకిచ్చి పెళ్లి చేసి వాడి ఆస్తి మొత్తం కాజేయాలనుకున్నాను. అందుకు అడ్డుగా ఉన్న ఈ అమ్మాయిని చంపేయాలనుకున్నాను. మరే నందు, నన్ను క్షమించరా. భలే వాడే మామయ్య. పర్లేదు అమ్మా. ఐఎమ్ వెరీ సారీ అమ్మా. ఓకే. నందు ఒక్కసారి ట్రా. మామయ్య, ఈ ఆస్తి అనుభవించే హక్కు కానీ అర్హత కానీ నాకు లేవు. ఎప్పటికైనా నీకు చెందాల్సిన ప్రాపర్టీ ఇది. ఇదిగో ఆస్తి తాలూకు డాక్యుమెంట్స్. అమ్మాయి నువ్వు హ్యాపీగా ఉండండి. మీ ఇద్దరం బయలుదేరతాం. ఏంటి మామయ్య? లేదురా, నాకెందుకు చాలా గిల్టీగా ఉంది. ఇంకా ఏ మొహం పెట్టుకుని ఉండమంటావా? నేను అనాథగా ఉన్నోడిని. నన్ను ఇంత వాణ్ణి చేసావు, చదివించావు, నా కోసం ఎన్నో చేసావు. ఇలా అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోతావు మావయ్య. నేనే నీ కొడుకునైతే ఇలా వదిలేసి వెళ్ళిపోతావు మావయ్య. వద్దు మావయ్య, మనందరం కలిసే ఉందాం. బండ్లు ఓడ్లు అవుతాయి, ఓడ్ల బండ్లు అవుతాయి అంటే ఎంతో ఆఖరి బండి పిలవాల్సి వస్తుంది. మేడం, ఏంటి గోళ? ఇంటి కోసం ఇచ్చిన అడ్వాన్స్ నాకు ఇచ్చేసి. నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఏదైనా మటర్ కాంట్రాక్ట్ తీసుకో, దాంట్లో సగం నువ్వు తీసుకో, సగం నాకు. అంతవరకు నోరు మూసుకుని వెళ్ళు. అంతే. థ్యాంక్ యూ. పోరా. అడ్వాన్స్ అంట అడ్వాన్స్. శిష్యా గురుజీ, మన డైరీలో అడ్రస్ ఏంటి? 7G బృందావన్ కాలనీ గురుజీ. మరి మనం వెళ్ళింది 7G బ్రహ్మానందరెడ్డి కాలనీ. అది అక్కడ మోసం జరిగింది. అందుకే అమ్మ మనల్ని కరుణించక మొక్కం చాటేసింది. ఇప్పుడు కరెక్ట్ ఇంటికి వచ్చినాం శిష్యా. అవునా గురుజీ? అది ఇప్పుడు రా గురుజీ.
పురుషోత్తం గారు, మీరు ఏం చెప్పదలుచుకున్నా కూడా నందుతోనే చెప్పండి. ఇంతకు ముందులా కాదు. డెసిషన్స్ అన్ని నందువే, నేను కేవలం గుమాస్తాను మాత్రం. దొంగ. అర్థమైందా? ఓకే, ఉంటానండి. నందుకి నేను ఫోన్ చేసి చెప్తానండి. రే చందు. మామయ్య మామయ్య అయ్యా, ఏం చేస్తున్నావు? మీ అమ్మాయి చీరలు మడత పెట్టమంటే మడత పెడుతున్నానయ్యా. ఎంతసేపు పెళ్ళాం కొంగు పట్టు తిరగడం తప్పితే ఇంటి పని వంట పని చూసేదేం లేదా? ఇదిగో వెళ్ళి ఆ కొబ్బరికాయల వాడు డబ్బట్రా నందుకు పంపించాలి. అలాగే వెళ్ళు. అలాగే నిల్చుంటావే, వెళ్ళు. అలాగే అయ్యా. పాలున్నాయి, మంచం ఉంది, ఇది మాత్రం రాదు. శోభన ఏమన్నా 10 సార్లు అవుద్దా ఒకేసారి? రత్నం రావే. మనది ఫస్ట్ నైటే, సాంగ్కి వెళ్ళడం లేదు మనం. ఈ డ్రెస్ ఏంటి? డ్రెస్ లో ఏముంది? ఆ డ్రెస్ ఇదే కదా. అది కాదు రత్నం. అవును, నాకు డౌట్. అంటే ఒరే మల్లన్న! For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.